ఫిబ్రవరి 13వ తారీఖున పొద్దున్నే వంశీని అరెస్ట్ చేశారు. వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? గన్నవరం నుంచి వంశీ నిలబెడతా ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి, మంచివాడు, సౌమ్యుడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మంచివాడు, సౌమ్యుడు, నాకు మంచి స్నేహితుడు కూడా. ఎవరికి ఉపయోగం? మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వంశీపై ఉంచవలసిందిగా, మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉందని తెలియజేస్తూ, మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, చెప్పు, చెప్పి తగలడు. వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అరెస్టులు చేసి నెలలు జైళ్లలో పెట్టే కార్యక్రమాలు జరుగుతా ఉంది. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అందుకనే కొడాలని నేను చూసినా, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. భగవంతుడా, చివరికి పిచ్చోని కూడా చేసావంటయ్యా. అయ్యా, లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఎట్లెట్లా బతికినొల్లం ఎంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా. గుండు కొట్టించాం, మా నాన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినందుక. ముందుగా మీకు 2 ఫోటోలు చూపిస్తా చూడండి. సార్ ఏంటి సార్ అది? ఆ 2 ఒకే వ్యక్తికి సంబంధించిన ఫోటోలు. మాకు తెలుసులేరా. జైలుకు వెళ్లక ముందు వల్లభనేని వంశీ, జైలుకు వెళ్లిన దాదాపు 100 రోజుల్లో వల్లభనేని వంశీ. వెంకట్రావు గారు మీరా? ఏం సార్ ఇలా అయిపోయారు? ఎప్పుడూ ఇలా అయిపోయాను. ఇన్నాళ్ళు కవర్ చేశాను, ఇప్పుడు ఆ కవర్ తీసేశాను. పోలిక ఏమైనా ఉందా? 3 నెలల్లోనే ఇలా ఎందుకు అయిపోయారు? కనీసం నడవలేని స్థితిలోకి ఎందుకు చేరుకున్నారు? గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా అని సామెత ఉంది, అడే ఉందా? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. లేకపోతే న్యాయశాస్త్ర మొదలుపెట్టు. ప్రొసీజర్స్ అంటే లీగల్ ప్రొసీజర్స్లో చెప్పు చెప్పవా, ఏమేమి లొసుగులు ఉన్నాయో, ఎలా దాటవేయచ్చో, ఎలా అవతల వాడిని ఏడిపించవచ్చో, సో ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ మరి ఇంతకు తీసుకొచ్చారు. సరిపోయింది. ఏం చేస్తారు? కొన్ని పారిపోతాడా రాజకీయాల నుంచి? ఆరోగ్యాన్ని కుళ్ళబెట్టడం ద్వారా ఏం చేస్తారు? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఏం సాధించారు? ఏం సాధించారు? ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఏంటి ప్రజల్లో, మరీ ప్రత్యేకించి గన్నవరం ప్రజల్లో వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటగట్టి పెట్టించగలిగారు. అయ్యి బాబోయ్, నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. మీ పార్టీకి మీరే గొయ్యి తవ్వుకున్నారు. మీ రాజకీయానికి మీరే చేతబడి చేసుకున్నారు.
ఏం సాధించారా అంటే సునకానందం తప్పితే ఏమి సాధించలేదన్నది. నువ్వేం పీకి గట్టలు కట్టావు, నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. రేపో మాపో లేదా 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే దీంట్లో పాత్రదారులు ఉన్నారో అందరూ కూడా తెలుసుకుంటారు. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. గన్నవరం ప్రజల మధ్య బతుకుతాడు, గన్నవరం ప్రజలకి సేవ చేస్తానే చివరిదాకా ఉంటాడు. నమస్కారం, చేసుకో. చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులు ఉన్నాయి. ఆయన కూడా రోడ్డు మీద తీసుకొని వచ్చి తంతే ధర్మమేనాది? అరే ఏంట్రా ఇది? అవును, జగన్మోహన్ రెడ్డికి కూడా మొన్నటిదాకా 32 కేసులు ఉన్నాయి. మరి తీసుకొచ్చి తన్నాలి కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. నేను చెప్పేది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయాలు అందరూ కొత్త వాళ్ళే. కొత్తదనానికి విలువ అన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తుంది. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగలుగుతాడు. అవునా? అబ్బా, ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు. అయితే 2 గుణాలు ఉండాలి. ఏంటి సార్ అది? ఒకటి, ప్రజలకు అందుబాటులో ఉండడం. రెండవది, చిక్కటి చిరునవ్వుతో పలకరింపు. ఏంట్రా వెరి నవ్వు? ఏమో వచ్చేస్తుంది. మంచిగా చేయడమైనా సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. జనం అంతా ఎడుతుంటే ఈ ఆవార్త కూడా నవ్వుతూ చెప్పాడు. తమకు అన్నిటికీ నవ్వే. ఏమైందిరా? 2 ఖచ్చితంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక మేజర్ గుణం ఏమిటి అని అంటే, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఈ 3 చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. గ్రాస్ పెట్టని అండర్స్టాండ్. మీరు ఎవరితో పొత్తు పెట్టుకోరు, మీరు పెట్టుకోవాలన్నా వేరే వాళ్ళు ఎవరు మీతో పొత్తుకు రారు. నమస్తే జగన్ అన్న. కులం చూడం అని చెప్పావు గాని కారు కింద మనిషి పడితే కూడా చూడమని చెప్పలేదే. అంటే అది ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు స్వామి? తెలీదమ్మా. ఈ ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేశాను అంటున్నా. కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది? షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షరీఫ్లమ్మని ఫోన్ ట్యాప్ చేసిందా? ఏమో సార్, నాకు కనబడదు. అంటే బహుశా షరీఫ్లమ్మ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? నాకేం తెలుసు చేసినాడో లేదో నాకేం తెలుసు. అయినా దానికి నాకేం సంబంధం? నువ్వు ఊరుకోమా, అంటావు. ఆపుకోలేకపోతున్నాను రా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.